నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఒక ఆడదానికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తనని చదివినవాడు రావడం అదృష్టం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం శుక్లపక్షం, 2025 జూలై 7 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:51 సూర్య అస్తమయం సాయంత్రం 6:51 చంద్రోదయం సాయంత్రం 4:03 చంద్ర అస్తమయం తెల్లవారుజామున 3:13 తిథి ద్వాదశి రాత్రి 11:08 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం అనురాధ రాత్రి 1:03 వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము భవ ఉదయం 10:14 వరకు, తదుపరి భలవ రాత్రి 11:08 వరకు, తదుపరి కౌలవ. యోగము శుభము రాత్రి 9:51 వరకు, తదుపరి శుక్లము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:28 నుండి 9:06 వరకు. యమగండం ఉదయం 10:43 నుండి 12:21 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:58 నుండి 3:36 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:39 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:22 నుండి 4:14 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5:03 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:41 నుండి 3:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు. జూలై 7 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 11:08 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. అనురాధ నక్షత్రం సోమవారం కలియకతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:55 నుండి రాత్రి 1:11 వరకు ఉంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం అనురాధ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కౌరవుల తరపున రాయబారం నడిపిన వారు సంజయుడు. ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడి రథసారథి ఎవరు? సంజయుడు, దారుకుడు, అంగారకుడు, విదురుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలు దక్కవచ్చు. వృషభ రాశి, శత్రువులను కూడా మెప్పించేందుకు ప్రయత్నిస్తారు. మిథున రాశి, వ్యవహారాలు కొంత కష్టసాధ్యమైన మనోబలంతో చక్కదిద్దుతారు. కర్కాటక రాశి, ఎంత పని చేపట్టినా అలసట ఎదురైనా పూర్తి చేస్తారు. సింహరాశి, వీరికి శుభ సమయమనే చెప్పాలి. కన్య రాశి, ముఖ్యమైన పనిలో అవంతరాలతో కొంత ఇబ్బంది పడతారు. తులారాశి, కొత్త వ్యక్తుల పరిచయంతో కొంత ఉత్సాహం వస్తుంది. వృశ్చిక రాశి, ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ధనుస్సు రాశి, ముఖ్యమైన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. మకర రాశి, మీ సహనం పట్టుదలే రక్షగా నిలుస్తాయి. కుంభరాశి, వ్యవహారాలలో విజయం సాధించేందుకు దగ్గరగా ఉంటారు. మీనరాశి, విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.